ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి చెప్తాను వినండి. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే పాలిగాన్ కి లోపల ఉండే యాంగిల్స్ ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏదైనా ఒక సైడ్ ఎక్స్టెండ్ చేయండి, అప్పుడు ఈ సైడ్ కి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాము. ఆర్ ఈ సైడ్ ఎక్స్టెండ్ చేయండి, దీని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాము. ఆర్ ఈ సైడ్ ని ఎక్స్టెండ్ చేయండి, దీని ఎక్స్టీరియర్ అని అంటాం. ఓకే, సో అదే విధంగా స్క్వేర్ లో చూసుకుంటే ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటంటే ఒక సైడ్ ఎక్స్టెండ్ చేయండి, సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ మనకు ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఓకే, సో ఆర్ఎల్స్ ఇదాన్ని ఎక్స్టెండ్ చేసుకోండి, సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ మనము ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. అదే విధంగా దీనికి కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేయండి, అప్పుడు ఈ యాంగిల్ మనం ఎక్స్టీరియర్ అంటాం. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఈ సైడ్ ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది మనకు. ఓకే, సో ఇప్పుడు ఇంటీరియర్ కి ఎక్స్టీరియర్ కి మీకు డిఫరెన్స్ తెలిసింది కదా. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ పాలిగాన్ ఏమవుతుంది? సో సింపుల్ మీరు సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఇందులో ఏ పాలిగాన్ అన్న ఉండొచ్చు, మీకు సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేది అన్నిటికీ 360 డిగ్రీసే ఉంటది. అన్నిటికీ 360 డిగ్రీసే ఉంటది. ఇక్కడ క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ అంటే స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారలలోగ్రామ్, ట్రెపెజ్ ఇవన్నీ క్వాడ్రిలేటర్ కిందకి వస్తాయి కాబట్టి అన్నిట్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 ఉంటది. పెంటగాన్ 5 సైడ్స్ ఇది కూడా 360 ఉంటది. ఎక్స్టర్నల్ యాంగిల్స్ సమ్, సో అన్ని 360 ఇవి. ఓకే, సో ఇప్పుడు మనము మ్యాటర్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ ఉంటాయి. సో దానికి ఒక ఫార్ములా ఉంది, n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఇక్కడ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫస్ట్ ట్రయాంగిల్ లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో 3-2 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్ టు 3-2 1 ఇంటూ 180 180 డిగ్రీ. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈస్ 180 డిగ్రీ. ఓకే, కమింగ్ టు క్వాడ్రిలేటరల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని? 4. స్క్వేర్ కి, రెక్టాంగిల్ కి, రాంబస్ కి 4 ఉంటాయి. సో 4-2 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్ టు 4-2 అంటే 2 ఇంటూ 180 ఈజ్ నథింగ్ బట్ 360. ఓకే, సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. కమింగ్ టు పెంటగాన్ కి n 5, నెంబర్ ఆఫ్ సైడ్స్ 5. సో 5-2 ఇంటూ 180, సో 5-2 అంటే 3 ఇంటూ 180 540 డిగ్రీస్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ పైన మీకు ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ అడిగాడు కూడా. ఫైండ్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ హెక్సాగాన్. ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ హెక్సాగాన్ అన్నాడు. హెక్సాగాన్ లో మనకు నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి 6 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఏంటి? n-2 ఇంటూ 180. సో సింపుల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 6-2 ఇంటూ 180, సో 4 ఇంటూ 180 ఇస్ నథింగ్ బట్ 720 డిగ్రీస్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ కామెంట్ లో తెలియజేయండి.